హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్సిఎల్ నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఇందులో వచ్చేసి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి 9th January 2024 అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి మనకి www.nclcal.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. పొజిషన్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకి పొజిషన్ నేమ్, క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ ఫార్మెన్ ట్రైనీ గ్రేడ్ సి. ఈ పొజిషన్కి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ డిప్లొమా లేదా 3 years ఏదైనా కోర్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ తీసుకుంటే మనకి అసిస్టెంట్ ఫార్మెన్ మెకానికల్ గ్రేడ్ సి పొజిషన్. ఇందులో వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, డిప్లొమా లేదా 3 years కోర్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ తీసుకుంటే మనకి అసిస్టెంట్ ఫార్మెన్ ఎలక్ట్రికల్. ఇందులో వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, డిప్లొమా లేదా 3 years కోర్స్ ఏదైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 5th February 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని వేకెన్సీస్ చూసుకుంటే మనకి పొజిషన్ మొత్తం 3 పొజిషన్స్ కదా, మనకి 3 పొజిషన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి టోటల్ వచ్చేసి 67, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 12 అయితే ఇవ్వడం జరిగింది, ఎస్సీకి 21, ఎస్టీకి 28, ఓబీసీ నాన్ క్రిమినల్కి వచ్చేసి 22. అండ్ టోటల్గా తీసుకుంటే మనకి 150 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ డీటెయిల్ చూసుకుంటే ఇక్కడ క్లారిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. మనకి 3 years కోర్సు ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఫస్ట్ డిప్లొమా ఆర్ రిలవెంట్ హయ్యర్ క్వాలిఫికేషన్ మినిమం 3 years కోర్స్. 3 year కోర్సు వాళ్ళు ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 3 years ఏ కోర్స్ అయితే మనం సరిపోతుందో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఫార్మెన్కి వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది ఉన్నా ఓకే, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇది చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. దీనికి నాట్ ఎలిజిబుల్ పర్సన్స్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ కాంబినేషన్ విత్ ఎనీ ఆఫ్ ద అబోవ్ బ్రాంచ్ వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్. అండ్ డిప్లొమా ఇన్ ఎనీ అదర్ బ్రాంచ్ అదర్ దెన్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. మనకి సెకండ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఫార్మెన్ మెకానికల్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వీళ్ళు చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. దీనికి ఇక్కడ ఇచ్చింది కదా, ఇదైతే నాట్ ఎలిజిబుల్ అయితే రావడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఫార్మెన్ ఎలక్ట్రికల్. ఇందులో వచ్చేసి మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్, ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీళ్ళైనా ఎలిజిబుల్. దీనికి ఇక్కడ ఇచ్చింది మాత్రం నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ది ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్కేల్ ఆఫ్ పే ఫర్ ద పొజిషన్స్ ఆర్ గివెన్ ఎట్ టేబుల్. మనకి ట్రైనింగ్ పీరియడ్లో పేమెంట్ ఎంత ఇస్తారు అనేది మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అసిస్టెంట్ ఫార్మెన్ చూసుకుంటే మనకి మినిమం ఆఫ్ మంత్లీ రేటెడ్ గ్రేడ్ సి బేసిక్ 47,330.25 పర్ మంత్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ ఫార్మెన్ మెకానికల్ వీళ్ళకి వచ్చేసి మినిమం ఆఫ్ మంత్లీ రేటెడ్ వీళ్ళకి వచ్చేసి 47,330.25 అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ అసిస్టెంట్ ఫార్మెన్ ఎలక్ట్రికల్ వీళ్ళకి చూసుకుంటే మనకి 47,330.25 ఇవ్వడం జరుగుతుంది. అన్నిట్లకైతే సేమ్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ దాన్ని చూసుకుంటే మనకి 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉండడం జరుగుతుంది. సెకండ్ చూసుకుంటే మనకి 2 years అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ క్యాడర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది ఈ అండ్ టీకి వచ్చేసి 1 year, ఎగ్జవేషన్కి వచ్చేసి 2 year. ఇందులో వచ్చేసి మనకి అసిస్టెంట్ ఫార్మెన్ ఎలక్ట్రికల్ ఇందులో వచ్చేసి ఎగ్జవేషన్కి 2 year, ఈ అండ్ ఎంకి 2 years అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డీటెయిల్స్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి 18 మినిమం అయితే 18 ఏజ్ ఉండాల్సి ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 30 అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి నో రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీకి వచ్చి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిండ్రు. ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years అయితే ఇచ్చిండ్రు. పీడబ్ల్యూబీడీ
క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి నాన్ క్రిమిలియర్ పర్సన్స్ 13 years అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 15 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి వచ్చేసి 3 years అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ నాన్ క్రిమిలియర్ పర్సన్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే ఫీ ఉంది. ప్లస్ జిఎస్టీ సపరేట్ మళ్ళీ 180 రూపీస్ జిఎస్టీ సపరేట్. టోటల్ వచ్చేసి మనకి 1180 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం పీడబ్ల్యూబీడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళు వచ్చేసి వీళ్ళకి ఏం పే లేదు. వీళ్ళు మాత్రమే 1180 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఈ క్యాండిడేట్స్కి అయితే పేమెంట్ అయితే ఏం లేదు, డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బేస్ చేసుకొని అయితే మీకు సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 90 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది మీకు. 70 multiple క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సెక్షన్ బి వచ్చేసి మీకు 30 మార్క్స్ అయితే 70 multiple క్వశ్చన్స్ వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెక్షన్ బి వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ aptitude విత్ 30 మార్క్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ బి. సెక్షన్ 1 అయితే 70 multiple క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్ నోటిఫై పొజిషన్స్ 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది, మ్యాక్సిమం 100. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే రావాలి మినిమం కట్ ఆఫ్. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఓబీసీ నాన్ క్రిమిలియర్ పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి 40 మార్క్స్ మినిమం కట్ ఆఫ్, ఇది మ్యాక్సిమం కాదు మినిమం. నెక్స్ట్ వచ్చేసి మనకి హౌ టు అప్లై అంటే మనకి ఫస్ట్ వెబ్సైట్ ఉంది ఇక్కడ www.ncl.cal.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్ పైన క్లిక్ చేసి మీకు కెరీర్ పైన క్లిక్ చేసి దాని తర్వాత రిక్వైర్మెంట్ పైన క్లిక్ చేసి దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ సూపర్వైజరీ స్టాఫ్, అసిస్టెంట్ ఫార్మెన్, మెకానికల్, ఈఎన్టీ, ఎలక్ట్రికల్ దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి, మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి 15th January 2024 అయితే ఇది అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మార్నింగ్ 10కి. అండ్ క్లోజ్ డేట్ వచ్చేసి మనకి 5th February 2024 11:59 PM అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డేట్ మీకు వెబ్సైట్లో అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిజల్ట్స్ కూడా మీకు వెబ్సైట్లోనే ఇంటిమేట్ చేయడం జరుగుతుందని మీకు అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే. మనం ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్, దీనికి సంబంధించిన సిలబస్ మొత్తం అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.